హైదరాబాద్ పాత బస్తీలో కిడ్నాప్ అయిన పాప కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ ను జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. తర్వాత పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. ఉదయం చంచల్గూడలో 9 నెలల పాపను పని మనిషి కిడ్నాప్ చేసింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్, ఐడి ప్రూఫ్స్ ఆధారంగా నిందితురాలు షహనాజ్ ఖాన్ ను పట్టుకున్నారు. చూస్తున్నాం హైదరాబాద్ పాత బస్తీలో కిడ్నాప్ అయిన పాప కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ ను జహీరాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు. తర్వాత పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక ఉదయం చంచల్గూడలో 9 నెలల పాపను పని మనిషి కిడ్నాప్ చేసింది. ఆ కథ సుఖాంతమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి సమాచారం ఏంటి? మదన్నపేటలో కిడ్నాప్ గురైనటువంటి 9 నెలల పాప సురక్షితంగా ఉందని చెప్పొచ్చు. అయితే కిడ్నాప్ చేసినటువంటి మహిళ ఎంజీబీఎస్ నుండి జహీరాబాద్ బస్సు ఎక్కినట్లు గుర్తించడం జరిగింది. దీంతో జహీరాబాద్ పోలీసులు మదన్నపేట పోలీసులు అలర్ట్ చేశారు. జహీరాబాద్ లో బస్సు దిగగానే వెంటనే మహిళను అదుపులోకి తీసుకుని చిన్నారిని క్షేమంగా జహీరాబాద్ పోలీసులు కాపాడారని చెప్పాలి. అంటే ముఖ్యంగా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ కొద్దిసేపటి క్రితమే చిన్నారి కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. మరోవైపు మదన్నపేట పోలీసులు కూడా చేరుకున్నారు. కొద్ది నిమిషాల క్రితమే కుటుంబ సభ్యులకు చిన్నారిని జహీరాబాద్ పోలీసులు అప్పగించడం జరిగింది. జహీరాబాద్ నుండి ఇప్పుడు హైదరాబాద్ కు మదన్నపేట పోలీసులు చిన్నారితో పాటు తల్లిదండ్రులను కూడా తీసుకొని వస్తున్నారు. మరికొద్ది సేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దాదాపు 50 సీసీ కెమెరాలకు పైగానే పోలీసులు వాటన్నింటినీ పరిశీలించడం జరిగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఆధారంగా చేసుకునే ఈమె ఎంజీబీఎస్ వెళ్లి ఎంజీబీఎస్ నుండి జహీరాబాద్ బస్ ఎక్కినట్లు గుర్తించారు. కాబట్టి జహీరాబాద్ పోలీసులు అలర్ట్ చేయడంతో చిన్నారికి ఎలాంటి అపాయం కలగకుండా ఈ కిడ్నాపర్ బస్సు దిగగానే అక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 రోజుల క్రితమే పాప కిడ్నాప్ గురవడంతో కొంత భయాందోళన చెందారు. అయితే కిడ్నాప్ చేసినటువంటి మహిళ ఎవరు అనేది ఒక అంచనాకు వచ్చిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత జహీరాబాద్ లో కిడ్నాపర్ అదుపులోకి తీసుకున్నారనేటువంటి సమాచారంతో మదన్నపేట పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే దాన్ని అధికారికంగా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.